శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే మ్యామ్, పెళ్ళి కానీ ఆడపిల్లలకి ఆ పరమేశ్వరుడు లాంటి భర్త రావాలంటే కాత్యాయని వ్రతం చేసుకుంటే శీఘ్రంగా పెళ్ళి అవుతుంది, మంచి భర్త దొరుకుతాడు అనేది నిజమేనా? ఈ కాలంలో పెళ్లి చేసుకునేకే భయపడిపోతున్నారు చెప్పాలంటే. కానీ మీరు అన్నట్టుగా కాత్యాయని వ్రతం చేస్తే పరమేశ్వరుడు లాంటి భర్త దొరకడం అనేది అది నిజం, వాస్తవం. ఓకే. చాలా మంచి భర్త దొరుకుతాడు. ఇంకొకటి, వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతం అనేది ఆచరిస్తారు. ఓకే. అంటే వివాహం కాని కన్యలు, వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయి ఉంటుంది వాళ్ళు, లేదా ఫస్ట్ మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయిన తర్వాత నెక్స్ట్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు చూడు వాళ్ళు, తర్వాత అమ్మాయిలకి కుజదోషం ఉండేవాళ్ళు, తర్వాత రాహుకేతు దోషం ఉండే వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఓకే. ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అంటే, మనకి ఫస్ట్ మంచి భర్త దొరుకుతారు. తర్వాత లేట్గా అంటే ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరటం లేని అనే వాళ్ళకు కూడా పెళ్లి కుదురుతుంది. మెయిన్ రీజన్ ఇది. తర్వాత ఈ వ్రతం ఆచరించడం ద్వారా కూడా మంచి సంతానం కూడా కలుగుతుంది. అంటే మంచి భర్త దొరకడమే కాదు, మనకి మంచి సంతానం కూడా లభిస్తుంది అని చెప్తారు. అసలు ఎవరు చేశారు పూర్వం ఈ వ్రతాన్ని అని అంటే, దమయంతి చేసింది, నలమహారాజుని భర్తగా పొందింది. తర్వాత రుక్మిణీదేవి చేసింది, శ్రీకృష్ణుడిని భర్తగా పొందింది. అసలు ఎలా చేసింది అంటే, ఇంకా రుక్మిణీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ కాత్యాయని వ్రతం ఆచరించి, అమ్మలగన్న అమ్మవు నువ్వు ఉమామహేశ్వరునితో ఎప్పుడు కలిసి ఉంటావు, నీ యొక్క శరణు నేను కోరుకుంటున్నాను, నాకు కృష్ణుడు పతిగా రావాలి అని అక్కడ మోకరిల్లిపోయిందంట ఈ వ్రతం చేసిన తర్వాత. అందుకు ఆ వ్రతం చేసిన సాయంత్రానికి కృష్ణుడు వచ్చి ఆమె ముందు నిలబడినారని చెప్తారు కథల్లో కూడా. అంటే ప్రేమికులు కూడా ఈ వ్రతం చేస్తూ అవుతుంది అంటారు. అవును, అంటే వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ అయితే ఖచ్చితంగా పెళ్లి దాకా వెళ్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇష్టపడుతున్నారు ఒకరినొకరు, వాళ్ళు పెళ్లికి ఏదైనా అడ్డం వస్తుంది, మీ ప్రేమలో నిజాయితీ ఉండి స్వచ్ఛమైన ప్రేమ అయ్యి మీరు ఈ కాత్యాయని వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో. ఇది ఎలా చేసుకోవాలి? మామూలుగా మనం అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే షష్ఠి తిథి రోజు చేసుకోవచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు, శుక్రవారాలు చేసుకోవచ్చు, శ్రావణ మాసం చేసుకోవచ్చు, కార్తీక మాసం చేసుకోవచ్చు, మాఘశీర్ష మాసం చేసుకోవచ్చు. ఈ 3 నెలల్లో చేసుకోవచ్చు. లేదు మనం మాఘమాసం అంటే కొన్ని మనకి ముఖ్యమైన మాసాలు ఉన్నాయి కదా సంవత్సరంలో, ఈ మాసాలలో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. శ్రావణ మాసము, కార్తీకము, మార్గశీర్షం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన, అయ్యవారికి సంబంధించినవి, రెండిటికి అంటే 2 దేవతలకు సంబంధించిన కాలం కాబట్టి, ఇద్దరి యొక్క శక్తి ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తారు. అసలు ఎలా చేస్తారు ఈ వ్రతాన్ని అని అంటే, మామూలుగా మనము ప్రతిదీ దీంట్లో 7 సంఖ్యగా పెట్టుకుంటాం. ఈ వ్రతంలో 7 తాంబూలాలు, 7 ముత్తైదులు, ఎర్రని అక్షంతులు, ఎర్రని పూలు, మనకి వ్రత కథ అంతా ఉంటుంది దీంట్లో. ఫస్ట్ వినాయకుడి పూజ, తర్వాత వ్రత కథ, వ్రతం ఎట్లా ఆచరించాలి అనే విషయం అంతా ఉంటుంది. వ్రతం ఎలా ఆచరించాలంటే, మెయిన్గా ఈ వ్రతం ఆచరించే రోజున మనం తలంటు స్నానం చేయాలి. తర్వాత తలంటు స్నానం కూడా ఈ షాంపూస్ దానిలతో మనం చేయకూడదు. మెయిన్ దీనికి నియమం, కుంకుడుకాయలు మాత్రమే యూస్ చేసి స్నానం చేయాలి. ఇంకొకటి, మీరు ఎవరైతే ఈ వ్రతానికి మనం పిలుస్తాం కదా, ఆహ్వానం పలుకుతాం కదా ముత్తైదులకి, వాళ్ళకి కూడా కొంతమంది ముందు రోజే కుంకుడుకాయలు దానం ఇచ్చేసి వస్తారు, పంచేసి వస్తారు. ఈ వ్రతం ఆచరించే వాళ్ళు, నేను ఇలా ఈ వ్రతం ఆచరిస్తున్నాను, మీరు నాతో తాంబూలం పుంజుకోవడానికి మీరు కూడా కుంకుడుకాయలతో తలంతో స్నానం చేసుకొని వ్రతానికి రావాలి అని చెప్పేసి ఇలా ఉంటుంది నియమం. ఇంకా దీని తర్వాత ప్రతిదీ 7 అని చెప్పాము. అంతా ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షంతులు, ఎర్రటి తాంబూలాలు అంటే జాకెట్ పీస్లు అన్నీ ఎరిపే వాడతాం. ఇంకొకటి ఏంటంటే 7 అప్పాలు, ఉప్పు కలిపిన అప్పాలు నైవేద్యంగా పెడతాం. ఆ అప్పాలని మనం వచ్చిన ముత్తైదులకి తాంబూలంగా ఇస్తాం. ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అనేది కుదురుతుంది. దీంట్లో నమ్మకము, భక్తి, శ్రద్ధ అనేది కంపల్సరీ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మనల్ని సంప్రదించవచ్చు.
ఈ వ్రతం చేసుకోవాలి అనుకున్నారు. హ్మ్. ఎలా? అంటే ఎవరితో చేపించుకోవాలి? హ్మ్. ఏ ప్లేస్‌లో చేపించుకోవాలి? అంటే ఇన్ని రోజులు చేయొచ్చా? ఒక్క రోజులోనే ఈ వ్రతం హ్మ్. పూర్తవుతుందా? అంటే చాలా వరకు కొంతమంది పూర్వం 7 వారాలు చేయాలి, 11 వారాలు చేయాలి, 21 వారాలు అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్‌లో అన్ని వారాలు కుదరకపోవచ్చు కాబట్టి, మన ఆధ్వర్యంలో మనం ఈ కాత్యాయని వ్రతం అనేది జరిపించబడతాం. ఓకే. చేస్తాం. ఈ కాత్యాయని వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు మనల్ని సంప్రదిస్తే మనం ఖచ్చితంగా జరిపిస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఈ అందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. చేసిన వెంటనే ఆ! ఇక్కడికి వ్రతం అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతారు. హ్మ్. మన దగ్గర అలా ఉండదు. ఓకే. మనం ఏం చేస్తాము అనంటే వ్రతం చేయిచ్చి, సంకల్పం చెప్పించి, వాళ్ళకి వ్రతం చేపిచ్చి మనం అక్కడ కలశానికి పెట్టింటాం కదా! హ్మ్. తాళిబొట్టు పెడతారు హ్మ్. కలశానికి. పసుపు కొమ్మలతో చేసిన తాళిబొట్టు అనేది ఆ! ప్రతి ఒక్క కలశంకి మనం పెట్టాలి. వేస్తామనమాట. ఓకే. ఎందుకంటే కాత్యాయని అమ్మవారికి మనం మాంగళ్యం సమర్పిస్తాం వ్రతంలో. హ్మ్. దాన్ని కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆహ్, మనం వాళ్ళ మెడలో వేసి దాన్ని వాళ్ళ చేతికి ఇవ్వడం కూడా జరుగుతుంది. హ్మ్. మనం గురువు స్థానంలో ఉన్నాం హ్మ్. కాబట్టి. ఇంకొకటి కాత్యాయని వ్రతం చేసిన తర్వాత ఈ వ్రతానికి ఒక మూలమంత్రం ఉంది. ఓకే. ఈ మూలమంత్రాన్ని కూడా వాళ్ళకప్పుడు ఉపదేశం ఇచ్చి, మీరు వివాహం సెట్ అయ్యేదాకా ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి. ఒక 20 రోజులు కానీ, 40 రోజులు గానీ ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉండండి అని జెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం ద్వారా వాళ్ళకి శీఘ్రంగా వివాహం అనేది కుదురుతుంది. మెయిన్ ఇది రీజన్. అంటే వ్రతం చేశాము, పూజ అయిపోయింది, ఇంటికెళ్ళిపోయాము అలా లేకోకున్నట్టు, వ్రతం చేసిన ఫలితము ప్లస్ మనం మంత్రం ఇచ్చిన ఫలితం ద్వారా వాళ్ళకి మంచిగా వివాహం అనేది కుదురుతుంది. అంటే మంచి సంబంధం మీరన్నట్టుగా పరమేశ్వర్ లాంటి భర్త లభిస్తాడనమాట. చాలా వరకు ఎలా ఉంటుందంటే వ్రతం చేసాం, వెళ్ళిపోయినాం అలానే ఉంటుంది. ఆ హ్మ్. రోజుటికి ఆ పూజ చేసాము, వెళ్ళిపోయాం అలా లేకోకున్నట్టు మనం ఒక మూల మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది. ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వివాహము జరుగుతుంది. అతి శీఘ్రంగా జరుగుతుంది. మంచి భర్త లభిస్తాడు. దాని తర్వాత ఏంటి అనంటే మనకు సంతానం కూడా శీఘ్రంగా కలుగుతుంది. హ్మ్. ఒక మంత్రం చేసుకోవడం ద్వారా, అమ్మవారి యొక్క మంత్రం చేసుకోవడం ద్వారా ఎవరైతే మన దగ్గర వచ్చి పూజ చేయించుకుంటారో వాళ్ళకి ఈ మంత్రం అనేది అక్కడ ఉపదేశం జరుగుతుంది.